ఫ్రెండ్స్ మీకు వీధి పోటు అని చెప్పాను కదా, ఆ రోడ్డు ఒక 2.5 ఇంచులు మనకు జరుగుతుంది. దానికోసం వాస్తు ప్రకారం అక్కడ బాత్రూమ్ కట్టడం జరిగింది. హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక తక్కువ బడ్జెట్ లో ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. దాదాపు మార్కెట్ కంటే 10 లక్షలు తక్కువ. ఈ ఇల్లు వచ్చేసి 133 గజాల ఇల్లు. మార్కెట్ లో 65 లక్షల పైనే ఉంటుంది. కానీ ఓనర్ కి అర్జెంట్ ఉండి ఈ ఇల్లు మాత్రం కేవలం 56 లక్షలకే అమ్మడం జరుగుతుంది అనమాట. బస్ రోడ్ కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకి మున్గనూరు విలేజ్ లో ఉంటుంది. ఏదైతే మీరు మెయిన్ రోడ్ చూస్తున్నారో ఇది మున్గనూరు SBH కాలనీ మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అండర్ తుర్కెం మున్సిపాలిటీ, అబ్దుల్లాపూర్ మెట్ మండల కొందికి వస్తుంది. 133 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ వైడ్ రోడ్ తోని 20x60 సైజెస్ తోని చాలా బాగా కట్టడం జరిగింది. ఓనర్ కి అర్జెంట్ ఉండి కేవలం 56 లక్షలకి అమ్ముతున్నారు. ఒక్కసారి పార్కింగ్ చూసుకోండి. ఈజీగా ఒక చిన్న కారు 2 బైకులు పెట్టుకునే విధంగా ఉంది. మంచి సెట్ బ్యాక్స్ కూడా వదిలారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి హాల్ చూసుకోండి, హాల్ కూడా చాలా బాగుంది. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. ఓనర్ కి డబ్బులు అవసరం ఉంది, అందుకే ఇంత తక్కువ రేట్ అమ్ముతున్నారు. మార్కెట్ లో మాత్రం మీరు మొత్తం మున్గనూరు, తొర్రూరు, ఇంజాపూర్ ఎక్కడ వెతికినా గానీ ఈ రేట్ లో ఈ బడ్జెట్ లో ఇల్లు అయితే దొరకదు. ఇది 2 BHK హౌస్ మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఈజీగా 10x12 ఉంటుంది. 6x6 మంచం ఈజీగా పడుతుంది. సెల్ఫ్లు, ఫాల్ సీలింగ్, మంచి అటాచ్డ్ బాత్రూమ్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, టీవీ పాయింట్ కూడా చూసుకోండి. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చిన్న డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకునే విధంగా మనకి చిన్న స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ కూడా చూసుకోండి ఎంత బాగా రూపొందించారో. 20x60 సైజులు బాగా లేకున్నా సరే మంచి ప్లానింగ్ తోని అద్భుతంగా ఆచితూచి చేయడం జరిగింది అనమాట. ప్లానింగ్ అయితే మంచి అర్థాన్ని ఇచ్చారు, మంచి ప్లానింగ్ చేస్తారనమాట, అందుకే ఇంత మంచి వచ్చింది. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. 10x8 సైజెస్ తో ఉంటుంది. 6x6 మంచం ఈజీగా పడుతుంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్, మంచి సెల్ఫ్ తో ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి బోరు, వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకి సంపు, 2000 లీటర్ కెపాసిటీ సంపు. వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ లో కూడా. ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ ఎందుకు కట్టిరంటే అక్కడ నుంచి అటు సైడ్ ఆపోజిట్ రోడ్ నుంచి కొద్దిగా వీధి పొడ జరుగుతుంది. వాస్తు ప్రకారం బాత్రూమ్ కట్టాలని చెప్పి బాత్రూమ్ కట్టడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, చూసుకోండి మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. చుట్టూ మొత్తం తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్ళి మన రేట్ గురించి అండ్ వీధి పొడ ఇంకా క్లియర్ గా మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. వెళ్దాం. మనం పైకి వెళ్తున్నాము. చూసుకోండి, మెట్ల కింద చాలా స్పేస్ ఉంది. ఇటు పక్కన కూడా చాలా స్పేస్ ఉంది. చుట్టూ సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. సో పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మిగతా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీకు వీధి పోటు అని చెప్పాను కదా, ఆ రోడ్డు ఒక 2.5 ఇంచులు మనకు జరుగుతుంది. దానికోసం వాస్తు ప్రకారం అక్కడ బాత్రూమ్ కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, దీని ప్రైస్ అయితే చెప్పాను 56 lakhs ప్రైస్. ఇది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ కంటే చాలా దాదాపుగా 10 నుంచి 12 లక్షలు మార్కెట్ కంటే తక్కువ పెట్టారు. సో మంచి అవకాశం. రోడ్ కి అతి దగ్గరలో ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. మీకు డాక్యుమెంట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు అంతా చూసుకున్న తర్వాత డబ్బులు కట్టొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాపర్టీ మీరు కొనుక్కున్నట్టయితే మా నుంచి 1% కమిషన్ ఉంటుంది. దగ్గరుండి మేమే చూపిస్తాము. లోన్ కూడా మేము ఇప్పటి జరుగుతుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్.